ఎలా చెప్పొచ్చో కూడా నాకు తెలియదు. మనందరం కూడా చాలా అనుకుంటామండి. అవన్నీ కూడా డివేట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం మనుషులం. ఒక రోజు బాగుంటే ఇంకో రోజు బాగోము. మూడ్ స్వింగ్స్, ఆహారపు అలవాట్లు, ముందు ఉన్న అలవాట్లు ఒకేసారి మారిపోవడానికి ఇదేమి మూవీ కాదు. అండ్ అనుకోగానే వెలిగిపోవడానికి లైట్ స్విచ్ కూడా కాదు. స్టార్ట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, ఏది కూడా సాగదు. భయపడి ఆగిపోయామనుకోండి, ఎప్పటికీ అవ్వదు. అండ్ మధ్యలో వదిలేయటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నిన్న మొన్న మాయమైపోయాను అనుకుంటున్నారా? తప్పలేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఏం చెయ్యాలి, ఏం చేస్తే ముందుకెళ్తాము, ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ ఏవి కూడా చేయకూడదంటే ఒక్కసారి ప్రతి సంవత్సరం కూడా స్టార్టింగ్లో తప్పకుండా చూసుకోవాలి. అండ్ ఇది మనకి ఆంగ్ల సంవత్సరాదండి. అంటే క్యాలెండర్స్ అన్నీ కూడా జనవరి 1 నుండి వస్తాయి కాబట్టి మనము ఇలా అలవాటు పడిపోయాం. కానీ యాక్చువల్గా అయితే ఉగాదికి కూడా నేను డెసిషన్స్ తీసుకుంటూ ఉంటానండి. అంటే ఇప్పటి నుండి చేస్తూ చేస్తూ ఏవైనా పొరపాట్లు అవుతూ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇమీడియట్గా మనము రిజల్ట్ వచ్చేయాలని ఏదైనా స్టార్ట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలని అలా ఏం ఉండదు కదండి. సో స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు అవకతవకలు అన్నీ అవుతూ ఉంటాయి. ఈ మిస్టేక్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి కొత్తగా స్టార్ట్ చేసి మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ డ్రాప్ అయ్యేది ఏదైనా సరే నేను ఉగాదికి సెపరేట్ చేసేసుకుంటానండి. సో ఒకరోజు అటు ఒకరోజు ఇటు, ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోయి ఇలా ఉండేది కూడా ఉగాది వచ్చేసరికి ఖచ్చితంగా ఆ లైన్లో ఆ ట్రాక్లో ఏదైతే అనుకున్నానో దాంట్లో పడతానన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే యాక్చువల్గా ఇలా చెప్పొచ్చో కూడా నాకు తెలియదు. మనందరం కూడా చాలా అనుకుంటామండి. అవన్నీ కూడా డివేట్ అవుతూ ఉంటాము. ఎందుకంటే మనం మనుషులం. ఒకరోజు బాగుంటే ఇంకో రోజు బాగోము. మూడ్ స్వింగ్స్, లేటెస్ట్గా ఉండే పొల్యూషను, ఆహారపు అలవాట్లు, ముందు ఉన్న అలవాట్లు ఒకేసారి మారిపోవడానికి ఇదేమి మూవీ కాదు. అండ్ అనుకోగానే వెలిగిపోవడానికి లైట్ స్విచ్ కూడా కాదు. సో కొద్ది టైం పట్టుద్ది. ముందుగా ఏం చేయాలంటే అసలు స్టార్ట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, ఏది కూడా సాగదు. భయపడి ఆగిపోయామనుకోండి, ఎప్పటికీ అవ్వదు. అండ్ మధ్యలో వదిలేయటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇన్ని సంవత్సరాలు దేని గురించి తపన పడుతున్నారో అంటే ఉంటాయి. డౌన్ ఉంటుంది, చాలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ ఆ డౌన్ ఫాలింగ్ టైంలో మీరేమనుకుంటున్నారు, ఏం చెయ్యాలనుకున్నారు, ఎలా ఉంటే నా లైఫ్ బాగుంటుంది అని అనుకున్నారు. అందుకు ఇది తగిన సమయం అండి. ఎందుకంటే న్యూస్లో కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ మనల్ని పాజిటివ్ వైపు నడిపించేలాగా, మనలో పాజిటివ్ యాటిట్యూడ్ పెరిగేలాగా, కొంచెం నెగిటివ్ థింకింగ్ తగ్గేలాగా ప్రతిదీ కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి అండ్ ఓవరాల్గా అందరికీ పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేది జనవరి 1 నుండే. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వెనక్కి జంకకండి. ఇంతవరకు చేయకపోయినా ఈ రోజు నుండి అయినా స్టార్ట్ చేయండి. నేనేం చేశానో తెలుసా అండి, డైరీ తీసుకున్నాను. చక్కగా నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నాకు అలా అలవాటు, నాకు ఇష్టం కూడాను. నాకు సినిమాల్లో చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఎవరైనా సరే హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ కొన్ని ఇన్స్పైరింగ్గా కానీ మోటివేషనల్గా కానీ ఉన్నదనుకోండి, అట్లీస్ట్ కొద్ది రోజులైనా అట్లా ఫాలో అవుతాను. ఆ తర్వాత మర్చిపోతూ ఉంటానులేండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి. ఏదైనా మంచి మూవీస్ చూసాను అనుకోండి, మా చిన్నప్పటి హీరో కానీ హీరోయిన్ కానీ ఒకటి మా అన్నగారండి. మా అన్న అంటే చాలా ఇష్టం. కానీ ఆయనలా మనం ఉండలేం కదా. సో అమ్మాయిల్లో మనం మోటివేట్ అవుతూ ఉంటాము. అలా ఉండేదైతే విజయశాంతి గారి మూవీస్ అండి. సూపర్ అంటే సూపర్. కర్తవ్యము, ఆశయము నేను బాగా ఇష్టంగా చూసిన సినిమాలు. అలానే ఆవిడ ఎక్కడ ఎందులో యాక్ట్ చేసినా కూడా కొంచెం పోలీస్ క్యారెక్టర్, లాయర్గా కానీ లేకపోతే ఎలా చేసినా కూడా నాకు బాగా నచ్చేది. అండ్ నేను చాలా చాలా ఇష్టంగా చూసి. అలానే అశ్విని మూవీ ఒకటి భలే ఉండేదండి. అశ్విని మూవీ చూసి వాకింగ్కి మా ఇంటి దగ్గర నుంచి రాంబరం వరకు నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంత మోటివేట్ అయిపోయాము. అండ్ ఆ సినిమా మేము ఎలా చూసామో తెలుసా అండి, అప్పుడు నేను 10th క్లాస్ అనుకుంటున్నాను. అశ్విని మూవీ వచ్చినప్పుడు 10th or 9th అండి. అశ్విని మూవీ టైంలోని మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ గారు బాలాజీ సినిమా థియేటర్లో వర్క్ చేసేవారనమాట. సో మాకు అతను ఇంచుమించు ఫ్రీ టికెట్సే. కొద్దిసేపు మేము నిలబడి చూసాము. ఆ తర్వాత మాకు సీట్లు అవి కూడా ఇప్పించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇప్పటికీ. అంత ఇష్టంగా చూసాము. అండ్ ఆ సినిమా చూసినప్పుడు చాలాసేపు మేము నిలబడి ఉన్నామండి. అప్పట్లో అది హిట్ అయింది మూవీ. మేము వెళ్ళిన రోజైతే అసలు హౌస్ఫుల్. సో మాకు సీట్స్ కూడా లేనట్లున్నాయి. కానీ ఆ చూస్తున్న సినిమా రన్నింగ్ దీని గురించి కదండి. సో మేము నిలబడుతున్నంతసేపు కూడా నిలబడుతున్న ఫీలింగే రాలేదు. అంత బాగా ఎంజాయ్ చేసామండి ఆ మూవీని ఇప్పటికీ. అండ్ ఆ తర్వాత లైఫ్లో వాకింగ్ అన్నది ఒక పార్ట్గా, అంటే హై స్కూల్ చదివే పిల్లలు వాకింగ్ చేయటం అన్నది అప్పట్లోని చాలా ఇదే కదండి. సో ఎప్పుడు ఒక 30 years బ్యాక్
వాకింగ్ అది ఒక హై స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచి రామవరం వెళ్ళిపోయే వాళ్ళమండి. అలానే మేము స్కూల్కి మా ఇల్లు ఉండేది అయ్యన్పేట జంక్షన్ దగ్గరలో అండి. సో మేము కోట దగ్గరికి కూడా నడుచుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సైకిల్ కొన్నారు. ఆ తర్వాత మా తమ్ముడిని తీసుకొని మేమిద్దరం కూడా స్కూల్కి సైకిల్ మీద వెళ్ళటం ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడంటే పెద్ద చెరువు గట్టు మీద ఒక పార్క్ అరేంజ్ చేశారు, కానీ మా చిన్నప్పుడు అయితే అదంతా కూడా తుప్పలు గొబ్బి పూలు అంటాం కదండి, అవి పిచ్చి మొక్కలు, మళ్ళీ నీళ్ళల్లో వేస్తే పేలుతాయి చూడండి, చిన్న నల్లగా ఇంత గింజల్లా ఉంటాయి. ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు. అవి ఇంత చిన్న మొక్కలండి, నల్లగా వాటికి ఉంటాయి. వాటిని మనం నీటిలో వేసాం అనుకోండి టప్ టప్ అని పేలుతాయి. ఇప్పుడు కనకాంబరం మొక్కలు కూడా మనం నీళ్లు పోసాం అనుకోండి మొక్కల్లో పేలుతూ ఉంటాయి. కానీ అప్పట్లో పేలేది అంటే మన గార్డెనింగ్ అది ఐడియా లేదు కదండి. సో అప్పట్లో పేలేదంటే ఆ గింజలేనండి ఇన్ని ఏరుకొని రావటం, వాటర్ బకెట్లో వాటర్ పోయటము, మూత పెట్టేయడము, టప్ 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 ఎంత బాగా అనిపించేదో, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయేదాన్ని అండి. అండ్ నెక్స్ట్ అయితే గొబ్బి పూలు మొగ్గలు ఏరుకొచ్చేసేవాళ్ళం. సాయంత్రం స్కూల్ నుండి వచ్చేటప్పుడు మొగ్గలు ఏరుకొని వచ్చేసి ఇంతెంత దాంట్లో నా జడ ఒకటి చాలా పెద్దది ఉండేదిలేండి, అరటిపళ్ళు కట్టుకునే ఇక్కడ వరకు వచ్చేది. ఇంత పెద్ద అరటిపళ్ళు ఉండేవి, చాలా పెద్ద జడండి. ఓల్డ్ పిక్స్ చూపించమన్నారు, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. సో ఆ దండ కట్టుకొని ఎంత సరదా అనిపించేది. మళ్ళీ సాటర్డే రిమైనింగ్ డేస్ కాదు, ఎందుకంటే సాటర్డే తలస్నానం చేస్తాం కాబట్టి అలాంటి మాలది కట్టుకునే వాళ్ళము. స్కూల్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఎందుకంటే మేము ఉండేటప్పుడు ఇక్కడ ఇల్లులు తక్కువ కాబట్టి పువ్వులు ఏరుకొని వెళ్ళి ఫ్రెండ్స్ తోటి కలిపి, ఎవరైనా అమ్మాయిలు స్కూల్కి దగ్గరలో ఇల్లు ఉంటుంది కదండి, వాళ్ళని దారం తెమ్మని అట్లా గుచ్చుకొని ఇలా కొద్దిగా సరదా పడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ గొబ్బి పూలు తెచ్చి ఏరుకొని ఇక్కడ మాకు దగ్గరలో 1-2 ఇల్లులు ఉండేవండి, అక్కడ కూడా వెళ్ళి అప్పుడప్పుడు సరదాగా ఎంజాయ్ చేసిన అంటే అదో సరదా అనమాట అప్పట్లోని. అండ్ వాకింగ్ మెయిన్ ఏంటంటే పువ్వులు కాయలు ఇదంతా. నెక్స్ట్ వాకింగ్ అండి, మా ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు కోట వరకు. అంటే మాది సాంస్క్రిట్ హై స్కూల్ అండి, ఎవరికైనా ఐడియా ఉంటుందో ఉండదో అందుకని నేను కోట అని చెప్తున్నాను. మా స్కూల్కి నడుచుకొని వెళ్ళి వాళ్ళమండి, అంతా బాగా వాకింగ్ చేసాము. వాకింగ్ ఇంపార్టెన్స్ తెలిసిందంటే స్ట్రాంగ్గా ఉంటామని. అండ్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అవ్వడము ఇవన్నీ కూడా ఇంకా మర్చిపోతూ ఉంటాం కదండి. తర్వాత వంట పనులు, ఇంటి పనులు, పిల్లలు, పెళ్ళి, వ్యాపకము, అట్నుంచైనా ఇట్నుంచైనా అర్థం చేసుకోండి. సో అలా డివియేట్ అయిపోతూ ఉంటాము. పెళ్ళికైతే నేను చాలా సన్నంగా ఉండేదానండి, చాలా. అండ్ మా పాప పుట్టిన తర్వాత అయితే ఎలా పోలుస్తారో కూడా తెలీదు, పల్చని బద్దలా ఉండేదాన్ని అనమాట. మా పాప పుట్టినప్పుడు ఒక 1 ఇయర్కి చాలా పల్చగా అయిపోయాము. ఆ తర్వాత కొంచెం అంటే అప్పుడైనా ఇప్పుడైనా బ్లడ్ కానీ ఇవన్నీ పాయింట్స్ బాగానే ఉండేవి. నేను ఎప్పుడు కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేయలేదండి, నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ పడవు. సో ఫుడ్ ద్వారానే, అంటే ఆకుకూరలు, కాయగూరలు, డేట్స్, పాలు, ఎగ్స్, నెక్స్ట్ బి కాంప్లెక్స్ ఏముంటాయో అవి. అప్పట్లో మాకు తౌడు కూడా దొరికేది, అది కూడా నేను కొద్దిగా వండ చేసుకొని తినడం. అంటే అలా చెప్పేవారు, కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీ, ఇరుగు పొరుగు ఎవరైనా చెప్తే అలా తినే రోజులు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏ రోజు కూడా విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి యూస్ చేయలేదు. బట్ అబార్షన్స్ అంటే ఫైనాన్షియల్గా స్థిరంగా లేమని చెప్పేసి చేసుకునే అబార్షన్స్ వలన అవనివ్వండి, పిల్లల వల్ల అవనివ్వండి, ఆ తర్వాత లైఫ్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదండి, పిల్లల చదువులు, ఫైనాన్షియల్గా ఎదగటము, ఇంట్లో పెద్దవాళ్ళ ఒంట్లో బాగోకపోవటము, అండ్ మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, అంతే. చెప్పడం వల్ల నష్టమేమీ లేదు కదా. సో ఇదంతా కూడా పాస్ట్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇదంతా కూడా పాస్ట్. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యం ఒక కొలిక్కి వచ్చింది, ఏజ్ ఒక ఏమంటారు మిడిల్ ఏజ్కి వచ్చింది. సో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కాలేజెస్ అయ్యాయి, యూనివర్సిటీలో చదువుతున్నారు, అండ్ అందరూ కూడా బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ఇంతవరకు జరిగిందంతా కూడా ఒక్క ఫ్లో అయితే ఇక్కడ నుండి జరిగేది ఇంకో ఫ్లో అండి. ఇప్పుడు ఆ టీనేజ్ ఉండదు, ఆ స్పీడ్ ఉండదు, అండ్ బాధ్యతల వల్ల కొంచెం వచ్చిన బరువు వల్ల కొద్దిగా అలా ఉంటాము. కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఏజ్ పరంగా వచ్చే స్ట్రెస్, అది ఇది చాలా ఉంటాయండి. సో అవన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టి ఈ ఇయర్ ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు అన్నది మీరు డిసైడ్ అవ్వండి. ఇది నా స్టోరీ. అంటే చాలా ఫ్లక్చుయేషన్స్ అవుతాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంట్లో గొడవలు ఉంటాయి, బయట గొడవలు ఉంటాయి, హస్బెండ్తో ఉంటాయి, అత్తమామలతో ఉంటాయి, అన్నీ లేకుండా సవ్యంగా ఉన్నా కూడా ఇంకా దేని గురించో గొడవలు ఉంటాయి. అండ్ అంటే నేనేమంటున్నానంటే సర్దుకుపోయిన సంతోషంగా ఉండాలని తాపత్రయపడినా కూడా పరిస్థితులు, టైము, మన ఫేట్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి
టైం వస్తూ ఉంటుందండి. సో వచ్చిన టైంని అలా పెట్టండి, భగవంతుడిని వేడుకోండి. అండ్ ఇప్పటి నుండి, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి, ఈ వీడియో చూస్తున్న దగ్గర నుండి ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, అసలు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తే సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, ఇది డిసైడ్ అవ్వండి. డిసైడ్ అవ్వడం అంటే మీకు మీరే బస్సార్లు అనుకోవడం కాదండి. ఒక పెన్ను పేపరు తీసుకోండి, చక్కగా రాయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి బడ్జెట్ ఎంత అవుతున్నది, ఎంత ఖర్చు అవుతున్నది, ఎంత వెనకేస్తున్నారు, ఎంత పొదుపు చేస్తున్నారు, అసలు ఖర్చు పెట్టాల్సినవి విలాసవంతంగా ఖర్చు పెడుతున్నారా, చీటికి మాటికి చీరలు అవి ఇవి అని కొనేసుకుంటున్నారా, లేకపోతే ఫేషియల్స్ అవి ఏవో ఉంటాయి కదండి, బోల్డ్ అని ఖర్చులు ఉంటాయండి. అసలు న్యాచురల్గా ఉండేది అన్నీ కూడా మర్చిపోయారు. తలకి ఒక మందారాకు, మెంతులు, పెరుగు పెట్టుకోవచ్చు, ఫేస్కి పాలు లేదా పెరుగుతో చేసిన ఫేషియల్ పెట్టుకోవచ్చు. నలుగుపిండి అయితే అసలు లేనే లేదు. ఎంతసేపు ఇల్లు క్రీమ్లు, ఆ క్రీమ్లు, అవి ఇవి, ఇల్లు తుడవడానికి కూడా ఏమంటారు హెల్పర్ ఉన్నా లేకపోయినా మళ్ళీ ఎలక్ట్రికల్ వర్క్సే, మిక్సీలు, గ్రైండర్లు, అవి ఇవి మొత్తం అంతా కూడా కమర్షియల్గానే అయిపోయాం. కాబట్టి అట్లీస్ట్ ఈ సంవత్సరంలో ఒక 10%, 100% వద్దు, ఒక్క 10% మీరు చేయగలిగి, మీరు వాడగలిగి ఉండే వస్తువుల్ని వాడండి. అంటే వస్తువుల్ని ఎలిమినేట్ చేయండి, మీరు రంగంలోకి దూకండి. మీరు ఎవరైనా సరే ప్రతిసారి మిక్సీలో వేయండి, కానీ అప్పుడప్పుడు రోటి పచ్చడి అని కొద్దిగా నూరాల్సిన ఉంటాయి కదండి, వేపాకులో, గోరింటాకు, మందారాకులో, మందార పూలు మిక్సీలో వేస్తే చిరాకు పెట్టేస్తాయండి. ఆకులు మిక్సీలో వేయండి, మీకు అస్సలు బాగా రాదు. సో అలా అనేసి వాటిని ఇందులో పెట్టినా ఓకే, ఇలా నూరారనుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది. శనికాలండి, ఐడియా ఉందా? సో అలాంటివి తెచ్చుకోండి. కొద్దిగా ఒక పావుగంట 10 నిమిషాలు ఇట్లా కూర్చొని మనం ఇలా అంటే చాలండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అలాంటివి తెచ్చుకోండి. వేపాకులు కొద్దిగా వాటర్లో కలుపుకొని స్నానం చేసుకోవడం, మందారాకులు, మందార పూలు కలిపి తలకి పెట్టుకోవడము, నెక్స్ట్ ఫేస్కి కావాల్సిన ఏమంటారు పాలు అలాంటిది. అంటే న్యాచురల్గా ఉండండి. న్యాచురల్గా ఉండటం వల్ల మీ స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ప్రతిదీ కూడా, ఈవెన్ తినేది కూడా కెమికల్ ఫార్ములాలోనే ఉంటుంది. కాబట్టి అంటే నేను మొన్న వీడియో చూశాను, అందులో బాగా వడలిపోయిన తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇంకేవో ఆకుకూరలు ఉన్నాయి. వాటి మీద ఏదో వాటర్ చల్లారు, నెక్స్ట్ వాటిని బకెట్ వాటర్లో ఏదో కలిపేసి ఈ ఆకుకూరని తీసి ఇట్లా పెట్టారు. టక్ ఎంత బాగా విచ్చుకుందంటే ఫ్రెష్గా అప్పుడే కోసినట్లున్నది. సో ఇంత కల్తీ వచ్చేసిన తర్వాత కొద్దిగా హెల్త్ గురించి ఆలోచించి బాగా డెసిషన్ తీసుకోవాల్సింది. అంటే ఎక్సర్సైజు, మంచి ఫుడ్డు, న్యాచురల్ విధానంగా ఉండటము, ఇవన్నీ కూడా. అలానే ఇల్లు మీ హెల్పర్ ఊడిస్తే ఓకే, మీరు కూడా అప్పుడప్పుడు ఊడవండి. కొన్ని షెల్ఫ్లు ఏమైనా ఉంటే సర్దుకోండి. అంటే ఓవరాల్గా చెప్తున్నానండి, ప్రతిదీ చేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఎక్కడిదక్కడ వదిలేసామనుకోండి, మన ఇల్లు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. నేనే దిష్టి కానీ ఇంకోటి కానీ నమ్మేదాన్ని కాదు. మేము ఏంటంటారు మరీ అడ్వాన్స్డ్ కాదు, బాగా ఏమంటారు నాలెడ్జ్లో ఇదైన వాళ్ళము కాదు. కానీ మేమే దిష్టి, ఆ చేతబడి, అది ఇది ఎందుకు, అవేవి ఉండవు, అవన్నీ మూఢనమ్మకాలు అలాగా. అంటే చదివింది తక్కువైనా సరే కూడా కొంచెం అలాంటి భావాలు కూడా మాకు ఉన్నాయని నేను అలా ఫీల్ అయ్యేదానండి. కానీ తప్పకుండా దిష్టి తీసుకోవటము, ఇంటికి కొన్ని కట్టాల్సినవి కట్టడము, అంటే బూడిద గుమ్మడికాయ, పట్టిక అంటారో నాకు చూడండి పేరు కూడా సరిగా ఐడియా లేదు, ఐ థింక్ పట్టిక. సో పట్టికని ఇంటికి కట్టుకోవటము, అలానే అప్పుడప్పుడు ఇంటికి సాంబ్రాణి ధూపం వేయటము, నెక్స్ట్ మొక్కలు అయితే ఖచ్చితంగా వేస్తానండి, ఇంటికి కూడా నేను వేస్తాను. కానీ ఒకప్పుడు ఇవన్నీ చేసేదాన్ని కదా, దేవుడి దగ్గర పూజ చేస్తున్నాను కదా, ఊదొత్తులు, ధూప్ స్టిక్ అన్నీ అక్కడే వెలిగిస్తాం కాబట్టి ఇంకేం అవసరం ఉంటుంది అనుకున్నాను. కానీ ఖచ్చితంగా ఇంట్లో కూడా ధూపం వేయాలి. అండ్ మూలలు ఉండే షెల్ఫ్స్ అన్నీ కూడా దులుపుకుంటూ రావాలి. అలానే మనకందరికీ కూడా కబోర్డ్స్ ఉంటాయండి. ఈ కబోర్డ్స్లో ఉండే బట్టలకి చెమ్మ పట్టకుండా నెక్స్ట్ చీకట్లో ఉండిపోయినట్లు అయిపోతుంది కదండి. అసలు కబోర్డ్సే నాకైతే నచ్చదండి. మరి ఎందుకు పెట్టించుకున్నామంటే గుంపులో గోవింద నలుగురితో నారాయణ ఇలా పెట్టించుకున్నాం. కానీ నాకు వీలైతే మాత్రం ఇవి తీసేయాలనే ఉన్నదండి. ఒక కట్టెను కట్టుకున్నా చాలా అడ్డుగాను, ఎందుకంటే బట్టలకు కూడా కొంచెం ఊపిరి ఆడాలండి. అసలు ఆ కబోర్డ్స్లో చిరాకు వచ్చేస్తుంది. కాకపోతే నేను ఎప్పటికప్పుడు బట్టలన్నీ తీసేసి మళ్ళీ సర్దేసి పెడుతూ ఉంటాను, నాఫ్థలిన్ బాల్స్ వేస్తాను, ఇవన్నీ కూడా చూసుకుంటానండి. అలానే ఇంకొక ముఖ్య ఇది ఏంటంటే డీక్లటర్ అండి. మీకు అవసరమైనన్ని వస్తువులు మాత్రమే ఉంచుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నాయి అనుకోండి, వాటిని మీరు షేడ్స్ మీదో లేకపోతే ప్యాక్ చేసో పెట్టుకోండి. మీకు కొన్ని సంవత్సరాల నుంచి అవి అవసరం లేదనిపిస్తే ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళకి ఇచ్చేసేయండి. లేదు ముందు అవసరం పడుతుంది, ఇప్పటివరకు అవసరం రాలేదు కానీ ఇక మీద అవసరం ఉంటుందంటే వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి అటక ఎక్కించేసేయండి. కానీ మీరు ప్రతిరోజు తిరిగే ప్లేసుల్లో ఎక్కువ సామాన్లు ఉంచుకొని
వాటి వల్ల మీరు స్ట్రెస్ అయ్యి అవి క్లీన్ చేయలేక అటు ఉండలేక రోజు కూడా దాని స్ట్రెస్ అంతా కూడా మీ బ్రెయిన్లో పెట్టుకోకండి. అండ్ ఈ సంవత్సరం నుండైనా కళ్ళని కొద్దిగా ఫ్రీగా ఉంచండి, నేచర్కి అలవాటు చేయండి, వెలుతురుకు అలవాటు చేయండి. అలానే ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్లో వెళ్ళడానికి అలవాటు చేయండి. లేచిన దగ్గర నుంచి వంట పనులు, ఇంటి పనులు, ఇల్లు పనులు, ఆ పనులు అక్కడ ఇదే అయిపోతే మీకంటూ మీరు టైం ఎక్కడించుకుంటారండి. ఎవరో వచ్చారు, మళ్ళీ కలుస్తాను. పిల్లలు వచ్చారండి ఆడుకోవడానికి, కానీ వీడియో వర్క్లో ఉన్నానంటే వెళ్ళిపోయారు. ఇంకా చెప్పడం మర్చిపోయి, ఈ శారీ ఎలా ఉన్నదండి, మా తమ్ముడు పెళ్ళికి పెట్టాడనమాట, మా పెదనాన్న వాళ్ళ కొడుకు. నిన్న న్యూ ఇయర్ అని కట్టుకున్నాను, నాకు భలే నచ్చిందండి. అండ్ దీని మీద బ్లౌజ్ అయితే ఇంకా నేను కుట్టుకోలేదు. ఈ బ్లౌజు మన వేరే శారీ మీద అనమాట. నాకు భలే నచ్చిందండి. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, ఎక్సర్సైజో వాకింగో ఏదో ఒకటి ఫ్లెక్సిబిలిటీకి సంబంధించింది ఒక 15 మినిట్స్ చేయండి. అలానే హెల్తీ ఫుడ్ తినండి. అలానే ఇంట్లో అనవసరమైన వస్తువుల్ని తీసేయండి. ఇంకా బడ్జెట్, మీకు ఎంత ఖర్చు అవుతుంది, అసలు మీ రాబడి ఎంత, ఖర్చు ఎంత సేవ్ చేస్తున్నారు ఏంటి, మీ ఖర్చు ఎంతో మీ రాబడి ఎంతో ఎవ్వరికీ అక్కర్లేదు. ఖర్చు రాబడి ఎంతైనా కానివ్వండి, కానీ మీకు వచ్చే దాంట్లో మీరు ఎంత పొదుపు చేస్తున్నారు అనేది మీ ఫ్యూచర్ని సేఫ్టీగా ఉంచుతుందండి. ప్రజెంట్లో బాగాలేనిది ఫ్యూచర్, ఎందుకంటే మీరు ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. మీకు అర్థమవుతుంది. ఏ ఒక్కరు కూడా ఈ రోజుతోనే మన లైఫ్ ఆగిపోతుంది, ఈ రోజుతోనే మనకు అంతాను, రేపు ఏమీ ఉండదని ఏం లేదు కదండి. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రేపటి మీద ఆశ సహజం. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, మీకు 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 20 రూపీస్ సేవ్ చేయండి. 1000 రూపాయల దగ్గర ఒక 200 సేవ్ చేయండి. మీకు ఎంత వస్తే అంటే ఒక 20%, ఒక 25% నేను చెప్తానండి. అట్లీస్ట్ మీకు వచ్చే దాంట్లో ఎంతో కొంత ఒక 10 రూపాయలైనా సరే ఈ రోజు నుండి మీరు ఉంచారు అంటే అది సంవత్సరం తిరిగేసరికి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుందండి. మీరు అటువంటిది ఏమీ దాయలేదనుకోండి, ఏమీ ఉండదు. కాబట్టి మెయిన్ లైఫ్లో పొదుపు చేయటము, వాకింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఫుడ్ తినడము, పాజిటివ్గా ఆలోచించడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, ఒక బడ్జెట్ అంటూ మనకు ఉండటము, ఇలాంటివన్నీ కూడా మనల్ని బాగా నిలబడతాయండి. సిచ్యుయేషన్ ఎలా ఉన్నా సరే మనకి ధైర్యంగా ఉంటుంది. అలానే చాలామంది చదువుకుని కూడా ఇంట్లో ఉండిపోయాము అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మీరు ఏది చేయాలంటే అది చేసుకోవచ్చు, కానీ మీ దగ్గర మీ టైం అంటూ ఉండాలి. సో అలా ఉండాలి అంటే మీరు ఎంతకు లేస్తారు, ఎంతకు పడుకుంటారు, మధ్యలో టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎన్ని గంటలకు వంట చేస్తున్నారు, లంచ్ ఎప్పుడు చేస్తున్నారు, డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు, పిల్లల్ని ఎలా రెడీ చేస్తున్నారు, అసలు పిల్లలు వెళ్ళేలోపు మీకు ఏమేం వర్క్లు అవుతున్నాయి, ఇదంతా కూడా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే రోజుకి అందరికీ ఉండేది 24 గంటలే, కానీ ఆ 24 గంటల్ని మీరు ఎలా యూస్ చేసుకుంటున్నారు? సో మార్నింగ్ మీరు ఎలా లేస్తున్నారు? టెన్షన్గా లేస్తున్నారా? రాత్రి నిద్ర పట్టక కలత నిద్రలుండి పీడకలుండి ఉదయం ఇంకా లేవక తప్పదు అని లేస్తున్నారా? అదో బర్డెన్లా లేస్తున్నారు? ఇదంతా కూడా మ్యాటర్సేనండి. చక్కగా మార్నింగ్ అనుకున్న టైంకి కొంచెం ముందుగా లేచి ఒక 10 మినిట్స్ ముందుగా లేచి ప్రశాంతంగా ఓసారి భగవంతునికి నమస్కారం చేసుకొని అలా చల్లగాల్లో ఒక్క 5 నిమిషాలు తిరిగి, ఆ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువగా తాగి, గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఎప్పుడైనా సరే. ఆ తర్వాత మీ పనులు ఉంటే ఏవైనా చేసుకొని పూజ చేసేసుకొని అప్పుడు మీరు వంట పని ప్రారంభిస్తారా, లేదా లేచి ఏదైనా సరే వంట చేసేటప్పుడు స్నానం చేయాలి అన్నది ఒక డెసిషన్ తీసుకోండి. చాలా హాయిగా ఉంటుందండి. మీరు నమ్మరు, ఎప్పుడైనా సరే స్నానం చేసిన వంట చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే స్నానం చేయడం వల్ల మీ బాడీకి బ్రెయిన్కి ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో మీరు వంట బాగా చేయగలుగుతారు. అలా చేయాలంటే మీరు నైట్ టైమే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి, నైట్ టైమే గిన్నెలన్నీ తోమి పెట్టుకోవాలి, కొంచెం ఉదయం రేపు ఏం వండాలనేది ముందుగానే మీరు డిసైడ్ అయ్యి ఉండాలి. ఇవన్నీ కూడా పాయింట్సేనండి. మీరు వీలైతే ఇవి మీరు రాసుకోండి ఏమేం చేయాలి అన్నది. అండ్ డీటెయిల్డ్గా కావాలంటే ఉదయం పూట ఏం చేస్తే బాగుంటుంది, మధ్యాహ్నం టైం ఎలా స్పెండ్ చేస్తే బాగుంటుంది, అండ్ ఈవినింగ్ రొటీన్ ఏముంటుంది, నైట్ ఏముంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే నాతో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియో చేస్తాను, అంటే కష్టపడి చేయను, ఇష్టపడి చేస్తాను. కాకపోతే దానికి నేను టైం పెట్టాలి, అవునా కాదా? నేను వర్క్ చేసేటప్పుడు షూటింగ్ చేయాలన్నా, లేకపోతే పూజ చేసేటప్పుడు షూటింగ్ చేసుకోవాలన్నా, తర్వాత అదంతా ఎడిట్ చేయాలన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, మీతో ఏం చెప్పాలనేది ఆలోచించాలన్నా కూడా నాకు కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది నేను చాలా ప్రెజెంట్ ఇష్టంగా చేస్తున్నాను, కానీ చాలా కష్టమైన పనేనండి. మీకు అర్థమవుతుందా? సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చెప్పారనుకోండి, నేను డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ నాకు అలా చెప్పడం కూడా చాలా చాలా ఇష్టం అండి. కాకపోతే మన వీడియోస్ని కొంచెం షేర్ చేస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.